హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఒక్క మసాలాతో అయితే కేఎఫ్సీ చికెన్ ఈజీగా చేసేవచ్చు. నేను చాలాసార్లు ట్రై చేశానండి, ఎప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు కేఎఫ్సీ చేయమని అంటే గనక మీరు ఈ రెసిపీ ట్రై చేసేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి. నేను ఈ మసాలా పౌడర్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. నేను పైన నెంబర్ స్క్రోల్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి మసాలా పౌడర్ అయితే. దీని వెనకాల ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కేఎఫ్సీ చికెన్ అనేది కూడా. ఈ ప్యాక్లో అయితే మొత్తం 3 పౌడర్స్ ఉంటాయండి. ఒకటి బ్రెడ్డింగ్ పౌడర్, ఇంకోటేమో మ్యారినేటెడ్ పౌడర్, ఇంకోటేమో పెరి పెరి మసాలా అనే ఒక చిన్న మసాలా పౌడర్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ప్యాకెట్ మసాలా 500 గ్రామ్స్ చికెన్ వరకు సరిపోతుందండి. నేను కానీ 750 గ్రామ్స్ చికెన్లోకి యూజ్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకోవాలండి. విత్ స్కిన్తో అయినా తీసుకోవచ్చు, స్కిన్లెస్తో అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే చెస్ట్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. ముందుగా చికెన్ తీసుకుని మ్యారినేట్ పౌడర్ అయితే వేసుకోవాలండి. దీంతో పాటు నేను పెరి పెరి మసాలా కూడా వేసేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుందని. ఆ మసాలా అయితే చికెన్ ఫ్రై చేసేసుకున్నాక మనం కొంచెం పైన జల్లుకుని తింటామండి. నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకున్నాను. అది మీ ఆప్షనల్ అండి, మీరు ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్కి మసాలా మొత్తం కలిసేలాగా అప్లై చేయాలండి. దీంట్లో మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకుని మొత్తం చికెన్ బాగా కలిపి ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి. 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కూలింగ్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 250 గ్రామ్స్ వరకు మైదా పిండి తీసుకోవాలండి. మైదాలో బ్రెడ్డింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అది మొత్తం యాడ్ చేసుకుని మైదాని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా అనేది మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలండి. నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 1 కేజీతో చేసే పలం అయితే 350 గ్రామ్స్ వరకు తీసుకోండి. 3 అవర్స్ తర్వాత చికెన్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న మైదాలో ఒక్కొక్క పీసు బాగా చికెన్తో కోట్ చేయాలి. ఈ మైదా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ చేసుకోండి, కంగారు ఏమీ లేకుండా. మొత్తం ఒకేసారి చేయడం వల్ల సరిగ్గా పిండి అనేది పట్టదు, అందుకనే ఒక్కొక్క పీస్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ పీస్ని అయితే కూలింగ్ వాటర్లో పెట్టుకుని ఒక 45 సెకండ్స్ వరకు అలా వదిలేయాలి. మళ్ళీ 45 సెకండ్స్ తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. మళ్ళీ సేమ్ అలాగే పిండిలో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈసారి వాటర్లో పెట్టవసరం లేదు, ఒకసారి వాటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. రెండోసారి డైరెక్ట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పీసెస్ కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయానండి, పిండిలో కానీ చికెన్లో కానీ ఎలాంటి సాల్ట్ కానీ కారం కానీ ఏం యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఒక ఇనప కడాయి తీసుకుని దాంట్లో ఒక 1/2 kg వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోండి. 2 పీసెస్ ఒకసారి 2 పీసెస్ ఒకసారి ఫ్రై చేసుకోండి. అలా అయితేనే బాగా ఉడుకుతుంది చికెన్ అనేది. చికెన్ వేసిన వెంటనే తిప్పొద్దండి, అలా తిప్పితే గనక ఇరిగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ బాగా కుక్ అవ్వడానికి అయితే మినిమం 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. కొంచెం ఓపిక్గా చేసుకోండి. చికెన్ బాగా కుక్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయొచ్చండి. ఒక్క కలర్ అనే కాదు, అది కుక్ అవుతూ ఉండగా మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు తీసేయవచ్చు. అంతేనండి, యమ్మీ యమ్మీగా, క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా, జ్యూసీ జ్యూసీగా కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందని. మీకు ఎలా అనిపించింది? హార్డ్గా అనిపించిందా లేకపోతే ఈజీగా అనిపించిందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్. మర్చిపోయాను, కేఎఫ్సీ చికెన్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టేస్ట్ మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా, కంపల్సరీగా ట్రై చేయండి.